వెల్కమ్ బ్యాక్. జనగామ జిల్లాలో గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇంటిలో గుప్త నిధుల కారణంగా కుటుంబ సభ్యులు చనిపోతున్నారని మభ్యపెట్టి అమాయకురాల నుంచి లక్షలు దోచేసింది ముఠా. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు ఊచలెక్కిస్తున్నారు. మీ ఇంట్లో గుప్త నిధులున్నాయి, వాటిని తవ్వి తీయాలి, లేదంటే మీ ఇంట్లో పీనుగలు లేస్తాయి అని ఓ కుటుంబాన్ని నమ్మించారు కొందరు కేటుగాళ్లు. 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. దఫదఫాలుగా డబ్బులు వసూలు చేస్తూ వెళ్ళింది. చివరకు తాము మోసపోయామని తెలియడంతో ఓ కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి రజనీకాంత్ మరో ముగ్గురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు కొడకండ్ల మండలానికి చెందిన మహిళ ఇంట్లోకి వెళ్లి కుటుంబంలో వరుస మరణాలకు ఇంట్లో ఉన్న గుప్త నిధులు కారణమని నమ్మించారు. వాటిని వెలికి తీయాలని, లేదంటే మీ ఇంట్లో ఉన్నవారు కూడా మరణిస్తారని బెదిరించారు. ఆ గుప్త నిధులు తీయడానికి 15 లక్షలు ఖర్చవుతుందని చెప్పి డబ్బులు వసూలు చేశారు. రజనీకాంత్ మరి మోటం సురేష్ అని ఇద్దరు కలిసి అంజనం వేసి ఒక దగ్గర గుప్త నిధులు ఉన్నాయి అని చెప్తారు. ఈ గుప్త నిధులు రావాలి అంటే మనము 9,20,000 రూపాయలు చెల్లించి పూజ చేయాలి. మొదట 1,00,000, తర్వాత 7 లక్షలు వసూలు చేసిన నిందితులు మిగిలిన డబ్బు ఇమ్మని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితురాలు తన దగ్గర డబ్బులు లేవని, ముందు పూజలు చేయాలని కోరింది. అయితే డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితులను పట్టుకున్న పాలకుర్తి పోలీసులు వారిని జైలుకు పంపారు. నిందితులు గతంలో కూడా ఇదే విధమైన మోసాలకు పాల్పడడంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాచకొండ జిల్లా ఆత్మకూరు పోలీసులు.